ఈ అవకాశం ఇచ్చిన బాబాకు మీకందరికీ కూడా నా జయబాబాలు. ఈరోజు మనం కరుణ అంటే కంపాషన్ గురించి బాబా యొక్క జీవితంలో జరిగినటువంటి 2 సంఘటనల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కరుణ అంటే మన వాడుక భాషలో మనకు అర్థమయ్యే అర్థం ఏంటంటే అనుకంపం, జాలి అనుకుంటాం. కానీ అవతార పురుషుడైన మెహర్ బాబా మానవాళి మీద కురిపించే కరుణ మాటల్లో వర్ణించలేనిది. దాన్ని అర్థం చేసుకోవడానికి మన మేధస్సు కూడా సరిపోదు. అది కేవలం బాబా చూపించే కరుణ మానవుల మీదే కాదు, యావత్ సృష్టి మీద బాబాకు అపారమైన కరుణ. మెహర్ బాబా అన్న పేరులోనే ఆయన స్వభావం అయినటువంటి కరుణ దాగి ఉంది. అంతటి కరుణామయుడైన తండ్రి మన మెహర్ బాబా. ఈ కరుణ మూలంగానే అవతార పురుషుడు మళ్ళీ మళ్ళీ ఈ సృష్టిలోకి వచ్చేలా చేస్తుంది. మానవులమైన మనం పోగు చేసుకున్న సంస్కారాల భారాన్ని ప్రక్షాళన చేసి భ్రాంతిలో కొట్టిముట్టాడుతున్నటువంటి మనల్ని సురక్షితంగా గమ్యం వైపు నడిపించడానికి మన తండ్రి అవతార పురుషుడు అవతారాన్ని దాల్చి మళ్ళీ మళ్ళీ ఈ మాయలోకి మానవ రూపం ధరించి వచ్చి సంస్కార సంస్కారాల భారాన్ని తన మీద వేసుకొని మనకు మేలు కలుగజేస్తాడు. మనం చేసిన దానిని తాను బాధలుగా అంటే ఆ సంస్కారాలను మనం పోగు చేసుకున్నటువంటి ఆ సంస్కారాలను తన మీద వేసుకొని ఆ ఒక బాధను తాను అనుభవిస్తాడు. దీనికన్నా మనకు నిదర్శనమైనటువంటి కరుణ ఇంకొక అర్థం ఏం లేదనిపిస్తుంది. ఎందుకంటే తాను చేసిన దానికి కాకుండా మనం చేసిన దాన్ని ఆయన తన మీద వేసుకొని ఆ ప్రక్షాళన చేయడానికి మళ్ళీ 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 ఆయన మానవ రూపం ధరించి ఈ భూమి మీదకి రావాల్సి వస్తుంది. ఈ కరుణ అన్నది ఎంత అది లోతైనదో ఒక్కసారి ఈ యొక్క ఉదంతం ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆగస్టు 1955వ సంవత్సరంలో బాబా బాంబేలోని ఆషియానాలో ఒక దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో బాబా సతారాలో ఉంటారు. సతారా నుండి బొంబాయికి బాబా వెళ్తూ కోహియార్ సతారా వాళ్ళను బాంబేకి రావాల్సిందిగా, ఆ దర్శనంలో పాల్గొనాల్సిందిగా బాబా ఆదేశిస్తారు. ఈ కోహియార్ సతారా వాళ్ళ పరిస్థితి ఎలాంటిదంటే అతడికి ఆర్థికంగా అంత బాంబేకి ట్రైన్లో రాగలిగినంత స్తోమత కూడా అతడి దగ్గర లేదు. అయితే బాబా ఏమంటారంటే, నువ్వు బొంబాయికి రైల్లో వచ్చేసేయి, దర్శనం అయిన తర్వాత మళ్ళీ తిరిగి సతారా వచ్చేటప్పుడు నిన్ను నా కారులో తీసుకొని వస్తాను అని అతడికి చెప్తారు. ఈ ఒక విషయం అతడికి ఎంతో ఆనందాన్ని, వెళ్ళాలన్న ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఎలాగైనా సరే కష్టపడి బొంబాయికి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చేటప్పుడు బాబా కారులో బాబాతో పాటు ప్రయాణం చేసి సతారా వరకు బాబాతో కారులో ప్రయాణం చేయొచ్చు, ఇంతటి భాగ్యం దొరుకుతుంది కదా అంటూ ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి అతడు రంజు దగ్గర టైపింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు. అలా ₹25 సంపాదించి ఆ డబ్బుతో బొంబాయికి ఎలాగో ప్రయాణం చేసి కష్టపడి వస్తాడు. వచ్చి అక్కడ దర్శనం కార్యక్రమం ముగుస్తుంది. ఇంకా బాబాతో వెళ్ళొచ్చు అన్న ఉత్సాహంతో అతను ఊర్లూరుతూ ఉంటాడు. ఇంకా బాబాతో పాటు కారులో వెళ్ళిపోవచ్చని. కానీ అంతలో బాబా ఒక పిడుగు లాంటి వార్త కోహియార్కి చెప్తారు. అదేంటంటే తాను ఇంకెవరినో కారులో తీసుకెళ్లాల్సి రావడంతో కారులో కోహియార్కు చోటు లేదు కాబట్టి పూణే వరకు అతడు గనుక అలోపాతో పాటు ట్రైన్లో వచ్చేస్తే పూణే నుండి కావలిస్తే నేను సతారాకు నిన్ను నా కారులో తీసుకెళ్తాను అని బాబా చెప్తారు. ఎలాగో కనీసం పూణే వరకైనా వెళ్తే అక్కడి నుండి బాబాతో పాటు వెళ్ళొచ్చు కదా అనుకుంటూ ఆలోబాతో ట్రైన్ ఎక్కుతాడు. అయితే ఇతడికి మనసులో మాత్రం చాలా నిరుత్సాహం కలుగుతుంది. ఎందుకంటే బాబాతో కారులో ప్రయాణం చెయ్యొచ్చు అన్న ఒక ఆశతో అతడు ఇంత కష్టాన్ని భరిస్తూ, అంటే ఆ డబ్బులు లేకపోయినా కూడా ఎంతో కష్టపడి ఒక దర్శనానికి వస్తాడు. మళ్ళీ ఇక్కడ చూస్తే బాబా కారులో చోటు లేదు, నువ్వు ట్రైన్లో రా అని చెప్పడంతో చాలా నిరుత్సాహానికి లోనవుతాడు. ఈ నిరుత్సాహంతో ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అతడికి మనసులో ఏమనుకుంటాడంటే, బాబా భగవంతుడు, మరి ఆ విషయం నాకు కూడా తెలుసు, మరి తన ప్లాన్ ఎందుకు మార్చుకున్నారు బాబా?
నిజంగా బాబా భగవంతుడైతే ఈ ట్రైను ఇప్పుడే ఆగిపోవాలి అని మనసులో అనుకుంటాడు. ఇతడు అలా అనుకున్న వెంటనే ఆ క్షణంలోనే ట్రైన్ ఆగిపోతుంది. అతడికి అసలు అర్థం కాదు. ఇదేంటి నేను అనుకున్న వెంటనే ఆగిపోయిందని. అక్కడ చూస్తే బయట ఏదో కోలాహలం అంతా బయట ఏదో కరెంటు సరఫరా సరిగ్గా కాకపోవడంతో ట్రైన్ ముందుకెళ్ళటం లేదు. ట్రైన్ ఆగిపోయింది అని చెప్పి తెలుస్తుంది. అది ఏదో సరిచేసుకోవడానికి 5, 6 గంటలు పడుతుంది. ఇతడు ట్రైన్‌లోనే ఉండిపోతాడు. బాబా ఏమన్నారంటే, "మీరు ట్రైన్‌లో పూణేకొస్తే, పూణే స్టేషన్ దగ్గర నేను కారు ఆపుకొని, మిమ్మల్ని దిగిన వెంటనే కార్‌లో ఎక్కించుకొని సతారా తీసుకెళ్తాను" అని చెప్పి ఉంటారు కాబట్టి, బాబా ట్రైన్ స్టేషన్‌లో ఆగి విచారిస్తున్నారు. ఏంటి ఇంకా రాలేదు ట్రైన్ అని. ఎరుస్‌ని కనుక్కోమంటారు. ఎరుస్ వెళ్లి లోపల ఎంక్వైరీ చేసొచ్చి, బాబా ట్రైన్ ఏదో ఆగిపోయిందంట మధ్యలో, ఇంకా రావట్లేదు, లేట్ అవుతుందంట అని చెప్పడంతో, బాబాకు టైం ప్రకారం అన్నీ జరిగిపోవాలి. చీకటి తర్వాత ప్రయాణం అంతగా నచ్చదు కాబట్టి బాబా, సరే మనం వెళ్ళిపోదాం వాళ్ళెలాగో వస్తారులే అని చెప్పి ఆహ్, కార్‌లో వెళ్ళిపోతారు ఏరుస్‌తో. ఇక 5, 6 గంటలు ఆలస్యం అయిన తర్వాత ఈ ట్రైన్ ఎలాగో పూణే స్టేషన్ వచ్చి ఆగుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ దిగిన తర్వాత ఏదో కష్టాలు పడి బాబా వెళ్ళిపోయారని తెలుసుకున్న తర్వాత ఏదో తంటాలు పడుతూ ఎలాగో అర్ధరాత్రికి సతారా చేరుకుంటారు. సతారా వచ్చిన తర్వాత ఇతడికి మళ్ళీ అక్కడ పూణేలో గూడా బాబా కారులో తను ప్రయాణం చేయలేకపోయానన్న నిరుత్సాహం ఒకటి, బాబా తనను కారులో తీసుకురాలేకపోయారన్న బాధతో అతడు అర్ధరాత్రి అయిన తర్వాత వచ్చి పడుకున్నాడు కాబట్టి, ఇంకా ఎంతసేపయినా నిద్ర లేవడు. మరుసటి రోజు ప్రొద్దున చాలా లేట్‌గా లేస్తాడు. అప్పటికే అలోబాను బాబా కోహ్యార్‌ని తీసుకురా అంటూ పంపించారు. అతడింకా లేవలేదు. అలోబా వచ్చి లేపి, "బాబా నిన్ను వెంటనే రమ్మంటున్నారు" అని చెప్తాడు. ఈ కోహ్యార్‌కు పెందరాలే లేసే అది ఒక అలవాటు కూడా లేదు. అదే కాకుండా నిన్న జరిగిన ఆ ఉదంతంతో చాలా నిరుత్సాహంగా వేరే ఉన్నాడు. ఇక అతడికి తొందరగా లేవాలని కూడా లేదు. బాబా పిలుస్తున్నారన్నా కూడా చాలా ఉదాసీనంగా వెళదాంలే అన్నట్టు ఆహ్, తయారవుతూ ఉంటాడు. బాబా మళ్ళీ రెండోసారి ఆలోబాను పంపిస్తారు. ఇంకా రాలేదు కోహియర్ తీసుకురా ఏమయ్యాడు అని. మళ్ళీ అలోబా వచ్చి, "బాబా నిన్ను వెంటనే ఉన్న పళంగా రమ్మంటున్నారు" అని చెప్పడంతో, ఇక చేసేది లేక కాళ్ళీడ్చుకుంటూ వస్తాడు కోహియార్ బాబా దగ్గరికి. బాబా అతన్ని చూస్తూనే చాలా కోపంగా ఉంటారు. "ఏంటి నేను నిన్ను రమ్మని 2 సార్లు అలోబాను పంపిస్తే గాని నువ్వు రావా? నేను రమ్మని పిలిచిన వెంటనే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు స్నానం చేస్తున్నా, మధ్యలో ఉన్నా కూడా అలాగే వచ్చేయాలి. అంత విధేయత ఉండాలి. ఇదేంటి నేను ఎన్ని సార్లు పంపించినా కూడా నువ్వు రాలేదు" అంటూ చాలా కోపంగా అడుగుతారు. ఆయన కోహియార్ ఏది జవాబు చెప్పకుండా తలొంచుకొని నిలబడతాడు. బాబా మళ్ళీ ఈ ఇది ఎంత మందలించాలో మందలించేసిన తర్వాత, "నిన్న ట్రైన్‌లో ఏం జరిగింది చెప్పు" అంటారు. అతడు, "బాబా ఎందుకు ట్రైన్ లేట్ అయిందంటే, అదేదో కరెంట్ సరఫరా బాగా జరగలేదంట. ట్రైన్ ఆగిపోయింది" అని ఏదో కుంటి సాకులు చెప్పడం ప్రారంభిస్తాడు. అప్పుడు బాబా చాలా కోపంగా, "నువ్వు నా నుండి ఏది దాచలేవు. అంతా నాకు తెలుసు. అయితే నీ నోటి నుండి ఈ మండలి వాళ్ళు ఆ ఉదంతాన్నంతా వినాలని నేను నిన్నడుగుతున్నాను. కాబట్టి నిన్న ఏం జరిగిందో, జరిగింది జరిగినట్టు చెప్పు" అంటూ అతన్ని గట్టిగా నిలదీస్తారు. అప్పుడిక చేసేది లేక తాను మనసులో అనుకున్నట్టు ఆ ట్రైన్ నిజంగా బాబా భగవంతుడైతే ఆగిపోవాలి అని తాను కోరుకున్న ము క్షణాన ఆ ట్రైన్ ఆగిపోయింది అని నిజాన్ని బయటపెడతాడు. అప్పుడు బాబా కోహియార్‌ని చాలా తీవ్రంగా మందలిస్తారు. "అసలు నువ్వు చేసినటువంటి ఈ పిచ్చి పని, అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది? ఆ ట్రైన్ ఆపించాలన్న ఆలోచన నీకెందుకొచ్చింది? నువ్వు చేసినటువంటి ఆ పిచ్చి పని మూలాన ఎంతమంది నష్టపోయారో నీకేమైనా తెలుసా? ఆ ట్రైన్‌లో ఎందరో ప్రయాణికులున్నారు. వాళ్ళు ఎంతో అర్జెంట్ పని మీద వాళ్ళ పనుల మీద వెళ్తూ ఉన్నారు. కొంతమంది వ్యాపారాల మీద వెళ్తున్నారు. కొంతమందేమో ఒకడు తన భార్యను డెలివరీకి తీసుకెళ్తున్నాడు. ఒకరేమో తన తండ్రికి బాగలేకపోవడంతో అతన్ని చూడ్డానికి హాస్పిటల్‌కి వెళ్తున్నారు. ఇలాంటి ఎన్నో కారణాల చేత వాళ్ళు ఆ ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ ట్రైన్‌లో. అయితే నువ్వు చేసిన ఈ పిచ్చి పని వల్ల ట్రైన్ ఆగిపోవడంతో వాళ్ళకి ఎంత అసౌకర్యం కలిగింది. ఎంత వాళ్ళకు ఇబ్బందిని కలిగించావు. వాళ్ళు తిట్టుకోవడం వల్ల వచ్చిన సంస్కారాలన్నీ కూడా ఇప్పుడు నీ నెత్తిన పడ్డాయి. వాటిని నువ్వు తొలగించుకోవాలంటే వాటిని నువ్వు
నిర్మూలించుకోవాలంటే ఎంత కష్టమో అసలు నీకు తెలుసా? అంటూ బాబా చాలా తీవ్రంగా మందలిస్తారు. అలా తాను ఇంత తాను ఆ క్షణికావేశంలో చేసిన ఆ చిన్న ఆలోచన ఇంత పరిణామాన్ని కలిగించిందా అంటూ అప్పటికి గాని కోహియార్‌కి అర్థం కాదు. తాను చేసినటువంటి ఆ పిచ్చి పని మూలాన ఎంతమంది నష్టపోయారో, అది వాళ్ళు నష్టపోవడమే కాకుండా తాను ఆ సంస్కారాలు ఎంత మూట కట్టుకున్నాడో కూడా తనకి అప్పుడు అర్థమవుతుంది. అయితే బావాకున్నటువంటి కరుణ ఆహ్, త తన బిడ్డ తప్పు చేసినా కూడా, ఆ తప్పుని క్షమించి, ఆ భారాన్ని తన మీద వేసుకోవాలన్న ఆ ఆలోచనతో బాబా, సరే వెంటనే నా కాళ్ళకు వంగి నమస్కరించు అని ఆదేశిస్తారు. అతడు వెంటనే కోహియార్ బాబా పాదాల మీద పడి నమస్కరిస్తాడు. అప్పుడు బాబా అంటారు, "ఇక నువ్వేం చింతించకు. నీ సంస్కార భారాలన్నీ కూడా నా పాదాల వద్ద నువ్వు వదిలేసావు. ఇక నీకెలాంటి భారం లేదు" అని భరోసా ఇస్తారు బాబా. ఈ ఒక ఉదంతంతో అతడికి చాలా పశ్చాత్తాపం కలుగుతుంది కోహియార్‌కు. తాను చేసిన చిన్న పొరపాటు వల్ల ఎంతటి అనర్థం జరిగింది. అది అనర్థం జరగడమే కాకుండా, ఈ అనర్థానికి ఆ మూల్యం కూడా బాబా చెల్లించవలసి వచ్చిందంటే, బాబా పాదాల మీద ఆ భారాన్ని తానేమో వదిలిపెట్టేసి తనేమో ఫ్రీ అయిపోయాడు. కానీ బాబా పైన ఆ భారాన్ని మోపానే అని అతడు చాలా చాలా పశ్చాత్తాపపడతాడు. అంటే ఇలా ఉంటుంది బాబా యొక్క కరుణ అన్నది. అంటే మనం తప్పు చేసినా, మనం చేసిన ఆ ఒక మూర్ఖపు పని వల్ల బాబా మీద ఎంత ఒత్తిడి పెరిగింది అన్నది ఈ ఒక ఉదంతంతో మనకు అర్థమవుతుంది. అలాగే బాబా పరిధిలోకి బాబాతో పాటు అంటే బాబా ఒక ప్రేమికులు, బాబా పరిధిలో ఉన్నవారు మాత్రమే బాబా నుండి లబ్ధి పొందారా అంటే, అది కూడా కాదు అని ఇంకొక ఉదంతం మనకిక్కడ తెలుస్తుంది. ఇదేంటంటే క్రిక్ ప్యాట్రిక్ అన్న వ్యక్తి ఉదంతం. ఇదేంటో కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది 1965వ సంవత్సరంలో అప్పుడు బాబా గురుప్రసాద్‌లో ఉన్నారు. బాబా కఠిన ఏకాంతవాసంలో ఉన్నారు. అందుకని గురుప్రసాద్ గేటులు ఎప్పుడూ మూసి ఉంచేవి. బాబా అనుమతి లేనిదే ఎవ్వరూ లోపలికి కూడా రావడానికి వీల్లేదు. గురుప్రసాద్‌ను ఆనుకొని పక్కనే ఇంకొక ఇల్లు కూడా ఉండేది. అది పాతబడిపోయి ఉంది. చాలా చిన్న ఇల్లది. ఆ ఇంటి తలుపులు, కిటికీలు కనీసం వెంటిలేటర్లు కూడా ఎప్పుడూ తెరిచి ఉంచేవి కాదు. ఎప్పుడూ మూసే ఉండేవి. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరేమో అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఆ పరిసరాలు మాత్రం ఎప్పుడు కూడా అసలు ఎవరు లేరేమో అన్నట్లుగా ఆహ్, ఉండేది. కానీ ఆ ఇంటికి ఉన్నటువంటి వ్యక్తి చాలా అరుదుగా బయట కనిపించేవాడు. అతడి గురించి చాలా నిగూఢమైన ఊహాగానాలు కూడా ఉండేవి. అంటే అతడు ఎవరితో కలిసేవాడు కాదు. అప్పుడప్పుడు మాత్రమే బయట కనిపించేవాడు కాబట్టి, ఎవరితడు? ఎందుకక్కడుంటున్నాడు? అని అందరూ ఏవేవో ఊహిస్తూ ఉండేవారు. ఒకరోజు బాబా గురుప్రసాద్ వరండాలో కూర్చొని ఉన్నారు. మండలి వారు బాబా దగ్గరే కూర్చొని ఉన్నారు. ఇంతలో పక్క ఇంటి నుండి ఈ వ్యక్తి గబగబా బయటికి వచ్చి రోడ్డు మీదకి ఎక్కి వెళ్ళిపోయాడు. తల మీద హ్యాట్ పెట్టుకొని ఉన్నాడు. చేతిలో ఒక సంచి ఉంది. తల కిందికి వంచుకొని అటు ఇటు కూడా చూడకుండా నేరుగా వెళ్ళిపోతున్నాడు. అతడు ఎప్పుడూ ఇలాగే చేసేవాడు. ఇదే సమయానికి బయటికి వెళ్ళేవాడు. బాబా రోడ్డు మీద దృష్టి సారించి ఇలా అన్నారు. చూడండి, ఆ వ్యక్తి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఎవరతడు? ఏం చేస్తూ ఉంటాడు? అని అడిగారు బాబా. అలాగే బాబా ఆలోబాను పురమాయిస్తూ వెళ్ళి అతడి గురించి వివరాలు కనుక్కో. ఎవరతడు? ఏం చేస్తుంటాడో కనుక్కో అన్నారు. బాబా నోటి వెంట ఈ మాటలు వచ్చి రాగానే అలోబా దానికోసమే కాచుకొని చూస్తూ ఉన్నట్టు మెట్లు కూడా దిగకుండా పిట్టగోడ దూకి గేటు వద్దకు పరుగులు పెట్టాడు. గేటు మూసి ఉండటంతో రైలింగ్ మీద ఎక్కి రోడ్డు మీదికి దూకేశాడు. ఇదంతా చూస్తున్న బాబా అలోబాను చూడండి, నాకు హార్ట్ అటాక్ కలిగించేలా ఉన్నాడు. వాడికి ఏ ఆదేశం ఇవ్వాలన్నా అపాయమే అన్నారు బాబా. మండలి వారు జరిగేదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఇంతలో అలోబా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి సమాచారం అంతా తెలుసుకొని మళ్ళీ పరుగు పరుగున తిరిగి వచ్చాడు. అతడి పేరు క్రిక్ ప్యాట్రిక్. అతడు ఐర్లాండ్‌కి చెందిన వ్యక్తి. ఆ ఇంట్లో అతడు ఒంటరిగా ఉంటున్నాడు. అతడికి ఉద్యోగం లేదు. ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాడు. ఇంటి అద్దె కూడా కట్టలేకపోతూ ఉన్నాడు. ఎలాగైనా అతడిని ఇంటి నుండి బయటికి పడేయాలని ఇంటి ఓనర్ కరెంటు, నీరు కూడా కట్ చేసి అతడిని ఇబ్బంది పాలు చేస్తున్నాడు.
రెంట్ కంట్రోల్ యాక్ట్ బలంగా ఉండటం చేత ఆ ఇంటి ఓనర్ అతడిని ఖాళీ చేయించలేకుండా ఉన్నాడు. ఒకప్పుడు ఈ ప్యాట్రిక్ పూణేలో బిషప్ దగ్గర ఒక సెక్రటరీగా ఉన్నాడు. అది చర్చ్‌లో చాలా ఉన్నతమైన పదవి. అతడు ఆ టైంలో మంచి స్థాయిలో ఉండేవాడు. డబ్బు కూడా బాగా ఉండేది. కానీ ఇప్పుడు అతడు చాలా దీన స్థితిలో ఉన్నాడు. అతడి వద్ద కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిని అమ్ముకుంటూ దినాలను వెళ్లదీస్తున్నాడు. రోజుకు ఒక్క పూట రొట్టి, కూరతో సరిపెట్టుకుంటున్నాడు. కరుణామయుడన్న బాబాకు ప్యాట్రిక్ తన సన్నిధానం దొరికే సమయం వచ్చిందని తెలుసు. అందుకే అతడికి తన సహాయాన్ని అందించడానికి సమయం వచ్చింది కాబట్టి యథాలాపంగా ఆ వ్యక్తి గురించి బాబా ఆరా తీశారు. ఇదిలా ఉండగా ఒకరోజు ప్యాట్రిక్ గురుప్రసాద్ గేటు తీసుకొని లోపలికి వచ్చి బయట ఔట్ హౌస్‌లో ఉన్న బాత్రూంలో తాను స్నానం చేయవచ్చా అని అడిగాడు. అతడిని బాబా వద్దకు తీసుకెళ్లగా బాబా రోజూ వచ్చి అక్కడ స్నానం చేసుకోమని అతడికి అనుమతిచ్చారు. అలా అతడు నెమ్మదిగా బాబాకు దగ్గరయ్యాడు. అతడిని హాల్‌లో మండలితో పాటు తన దగ్గర ఉండేందుకు బాబా అనుమతించేవారు. అతడు హాల్‌లో ఒక మూల ఎలాంటి ఆటంకం కలిగించకుండా కూర్చొనేవాడు. అతడిని మాట్లాడమని అడిగినప్పుడు మాత్రమే మాట్లాడేవాడు. ఒకరోజు బాబా అతడి ఆర్థిక పరిస్థితి గురించి అడిగారు. అతడు తన పరిస్థితిని వివరిస్తూ రోజువారీ తిండికి కూడా తనకు సహాయం చెయ్యమని, అతడికి అంత స్తోమత కూడా లేదని బాబాను వేడుకున్నాడు. రోజుకు ఒక్క పూట రొట్టి, కూర దొరికితే చాలు బాబా, నేను సంతోషిస్తాను అని వేడుకున్నాడు. బాబా మెహర్జీకి చెప్పి అతడికి నెలకు రూ. 30 ఇవ్వమన్నారు. ఇది బాబా శరీరం వదిలిపెట్టే వరకు జరుగుతూనే ఉండేది. పైకం కొంచెం పెంచడం కూడా జరిగింది. కొన్ని రోజులకు ప్యాట్రిక్ ఇంటి ఓనర్ అతన్ని ఇల్లు ఖాళీ చేయించేసి బయట గెంటేయడానికి కోర్టు ఆర్డర్ తీసుకొచ్చాడు. అతడి సామాన్లను బయట పడేసి ఇంటి నుండి గెంటేశాడు. నిస్సహాయుడైన ప్యాట్రిక్‌ను సహాయంగా క్రిస్టియన్ మిషన్ దోహదపడ్డారు. తమ చిన్న ఇంటిలో అతడికి 10/8 అడుగుల గల గదిని కేటాయించారు. అతడి గది అంతా పుస్తకాలు, పెట్టెతోనే నిండిపోయింది. పడుకోవడానికి కూడా స్థలం ఉండేది కాదు ఆ గదిలో. మేర్వాన్ అతడిని కలవడానికి వెళ్ళినప్పుడల్లా అతడు ఒక పెట్టె పైన కూర్చొని బుక్కు చదువుతూ కనిపించేవాడు. అది అతడి దినచర్య. అతడికి 60 ఏళ్లు వయస్సు దాటిపోయింది. చాలా నీరసంగా, నిస్సత్తువగా కనిపించేవాడు. మేర్వాన్ ఎంతగా అతడిని మందలించినా పట్టించుకోకుండా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయసాగాడు. ఇంకా నీరసంగా తయారయ్యాడు. మేర్వాన్ అతడికి నెల నెలా ఇచ్చే డబ్బు తీసుకెళ్లి ఇస్తూ ఉండేవాడు. ఆ సందర్భంలో అతడు మేర్వాన్‌తో "మళ్ళీ వచ్చే నెల నువ్వు మర్చిపోకుండా వస్తావు కదూ" అని ప్రతిసారి అడిగేవాడు. లేదు లేదు, నేను తప్పకుండా వస్తాను. నువ్వు దాని గురించి చింతించకు. బాబా ఎల్లప్పుడూ నిన్ను చూసుకుంటారు. నీకు ఇంకా ఏమైనా కావాలంటే అడుగు అని చెప్పేవాడు మేర్వాన్. కానీ అతడు ఏదో అరుదుగా అడిగేవాడు. ఒకరోజు అతడు మేర్వాన్‌కు కబురు పంపించాడు. నేను హాస్పిటల్‌లో చేరాల్సి ఉంది. నన్ను ఒక మంచి హాస్పిటల్‌కి తీసుకెళ్ళు అని చెప్పాడు. మేర్వాన్ వెంటనే ఒక అంబులెన్స్ అరేంజ్ చేసి ఒక మంచి మిషనరీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాడు. అక్కడే మెహర్జీ కూతురు పనిచేస్తూ ఉండేది. మర్నాడు అతడిని కలవడానికి మేర్వాన్ వెళ్ళాడు. అప్పుడు ప్యాట్రిక్‌ను చూసుకుంటున్న వ్యక్తి మేర్వాన్‌తో "ఎలాంటి వ్యక్తిని తీసుకొచ్చావయ్యా? అతడి శరీరమంతా పురుగులు పట్టి ఉంది. అతడిని క్లీన్ చేయడానికి నాకు బకెట్ల నీళ్లు అవసరమైంది. అతడి పరిస్థితి ఏమంత బాగాలేదు. అతడు చాలా రోజులు బ్రతకలేడు" అని చెప్పాడు. మేర్వాన్ అతడిని చూశాడు. కొంచెం బాగానే కనిపించాడు. మేర్వాన్‌తో ప్యాట్రిక్ ఇలా అన్నాడు. "బాబూ, నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు రోజుకు ఒక గుడ్డు ఇవ్వమని ఇక్కడ ఉన్నవారికి చెప్పి ఏర్పాటు చేయగలవా?" అని అడిగాడు. అతడు అడిగినవన్నీ ఇవ్వమని, డబ్బు కోసం చూడవద్దని ఆ డాక్టర్‌తో మేర్వాన్ ఆదేశం ఇచ్చాడు. కొంత సమయం వరకు ప్యాట్రిక్ కోలుకుంటున్నట్లు కనిపించాడు కానీ, కొన్ని రోజుల తర్వాత అతడి రక్తనాళాల్లో ఇన్ఫెక్షన్ పాకిపోయింది. 2 రోజుల తర్వాత అతడు చనిపోయాడు. మేర్వాన్ మరియు మెహర్జీ అతడి అంత్య సంస్కారాలు క్రిస్టియన్ శ్మశాన వాటికలో నిర్వహించారు.
అతడి అంతిమ సంస్కారం జరిగేటప్పుడు బాబా ఇచ్చిన ప్రభుస్థితిని చెప్పి, అవతార్ మెహర్ బాబాకి జై అని గట్టిగా పలికారు. బాబా బాబా తన ఆశ్రయం కోరి వచ్చిన శరణార్థిని చివరి వరకు, అంటే అతడు తన సమాధికి చేరే వరకు సంరక్షించారు. ఇక 20 సంవత్సరాల తర్వాత మెహరు బాబా యొక్క స్త్రీ మండలి సభ్యురాలు ఇద్దరు ముగ్గురు సహచరులతో ఎంతో కష్టపడి క్రిక్ ప్యాట్రిక్ సమాధిని కనుగొని ఒక పూలమాలను అతడి సమాధి పైన ఉంచి వచ్చింది. అతడు కాణికి గతి లేని బికారి. కానీ బాబాకు అతడితో ఉన్న సంబంధంలో అతడు చాలా శ్రీమంతుడు. అతడి పేరు ఎల్లప్పుడూ స్మరింపబడుతుంది. బాబా ప్రేమలో ఎన్నటికీ మర్చిపోలేని వ్యక్తి క్రిక్ ప్యాట్రిక్. ఆ చక్రవర్తికి ప్రియమైన శిష్యుడు క్రిక్ ప్యాట్రిక్. అలా అతడి అత్యవసరమైన సమయంలో అతడిని ఆదుకొని చివరి వరకు అతడికి తన అనంతమైన కరుణను, అనుకంపాన్ని బాబా అందించారు. ఈ కథ మనం వింటూ ఉంటే ఏమనిపిస్తుందంటే, బాబా పరిధిలోకి అతడు రాలేదు. అతడికి బాబా గురించి ఏమీ తెలియదు. అయినా కూడా కరుణామయుడైన బాబా ప్ర సృష్టిలో ప్రతి ఒక్క వ్యక్తి కోసం వస్తాడు కాబట్టి, అతడు బాబాను అతడు ఎరగకపోయినా అతడికి బాబాకు అతడు తెలుసు కాబట్టి, క్రిక్ ప్యాట్రిక్ అతడు చనిపోయే వరకు కూడా బాబా తన సహాయాన్ని ఆ విధంగా అందించడం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ ఒక 2 కథలను చూస్తే అన్ అన్నీ తెలిసి తప్పు చేసిన కోహియార్‌ను బాబా ఎంత కరుణతో, ఎంత అనుకంపంతో అతన్ని మన్నించి, అతడి సంస్కారాల భారాన్ని నిర్మూలించారో, ఇక్కడ ఏమీ తెలియని వ్యక్తి, అంటే బాబా గురించి ఏమీ తెలియకపోయినా కూడా, ఆ వ్యక్తికి నేనున్నాను అంటూ బాబా భరోసా ఇచ్చి, అతన్ని కడ వరకు అతడు చనిపోయే వరకు కూడా, శరీర త్యాగం చేసే వరకు కూడా బాబా అతన్ని సంరక్షించడం. ఈ 2 చూస్తే బాబాలో ఉన్నటువంటి ఆ కరుణ ఎంతటి, అంటే దానికి మనం ఊహించలేనిది, మన మేధస్సుకు కూడా అందనిది ఆ కరుణ అని మనకు ఇక్కడ అనుభవం అవుతుంది. అసలు అవతార పురుషుడు ఈ భూమికి రావడమే ఒక పెద్ద త్యాగం అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అతనికి అవసరం లేకపోయినా కూడా ఈ మానవాళి కోసం, అంటే యావత్తు సృష్టి కోసం తను మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చి, ఈ యొక్క సంస్కార భారాన్ని తగ్గించి, మానవాళిని సరైన మార్గంలో నడిపించి, వారి గమ్యాన్ని వారు చేరుకోవడానికి తాను ఎంతో దోహదపడతారు. అవతార పురుషులు ఎప్పుడొచ్చినా కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. ఒక చిన్న ఆహ్, ఉదంతం మహమ్మద్ టైంలో జరిగింది చెప్పి నేను ఈ 4 మాటలు ముగిస్తాను. ఒకసారి మహమ్మద్ ఒక దారి వెంట వెళ్తూ ఉంటే ఒక కసాయి వాడి దగ్గర ఒక మేకపిల్ల దీనంగా అరుస్తూ కనిపిస్తుంది. ఏంటి ఇంత దీనంగా అరుస్తోంది అంటూ అతడు తొంగి చూసి లోపలికెళ్తాడు. అప్పుడే ఆ కసాయివాడు ఆ మేకను నరకడానికి కత్తి నూరుతూ ఉంటాడు. అయితే ఆ మేక మాత్రం చాలా దీనంగా అరుస్తూ ఉంటుంది. అది చూసిన మహమ్మద్ అతన్ని వేడుకుంటాడు. "ఎందుకో ఆహ్, మూగ ప్రాణిని ఎ దా హింసిస్తున్నావు? అది పాపం ఈమె ఎంతో దీనంగా అరుస్తుంది. దాని అరుపులు నీకు వినపడటం లేదా?" అని అడిగితే, ఆ కసాయివాడు చాలా హేళనగా, "అది ఏం అరుస్తోందో, ఏం అడుగుతోందో దాని భాష నీకొస్తుందా? నీకు అర్థమవుతుందా దాని భాష?" అంటూ చాలా ఎగతాళిగా మాట్లాడతాడు. అప్పుడు మహమ్మద్, "అవును, నాకు అర్థమవుతుంది. నేను అర్థం చేసుకోగలను. అది తన పిల్లకు ఆహ్, పాలు ఇచ్చి రావడానికి తనను కొంచెం సేపు పంపించమని వేడుకుంటోంది. కాబట్టి దాన్ని కొంచెం సేపు నువ్వు వదిలేస్తే అది వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది" అని చెప్తాడు. అది విని ఈ కసాయివాడు చాలా అపహాస్యం చేస్తూ నవ్వుతాడు. "ఏంటి గొర్రెను వదిలేస్తే అది వెళ్ళి మళ్ళీ వస్తుందా? అది నన్ను నమ్మమంటావా? దానికి ఎవరు పూచి" అని అడుగుతాడు. ఆ గొర్రెనేమో నేను వదిలేస్తాను. అది మళ్ళీ వస్తుందని ఎవరు పూచి ఇస్తారు అంటే, నేనుంటాను దాని బదులుగా ఇక్కడ. అది వచ్చే వరకు, అది వచ్చిన తర్వాత నేనెళ్తాను. దానికి నేను పూచి ఉంటాను అంటూ మహమ్మద్ అక్కడ ఉండి ఆ గొర్రెను పంపించమంటాడు. అంటే ఇది ఇక్కడ చూస్తే కేవలం ఆ గొర్రె కోసమే కాదు, యావత్ మానవాళికి తాను పూచి అన్నట్టుగా భగవంతుడు ఆ మానవ రూపం ధరించి మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మనందరి తరపున మనందరి పాప భారాన్ని ప్రక్షాళన చేయడానికి అవతార పురుషుడు మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతోంది. అంటే మనం ఎంతగా ఆయన మీద భారాన్ని పెంచుతూ ఉన్నామో అంతగా ఆయన మళ్ళీ రావాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది.
కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు బాబా యొక్క ఆ కరుణ ఎంత ఉన్నతమైనదంటే తాను కష్టాల పాలవుతానని తెలుసు కూడా ఆయన మానవ రూపం ధరించి ఎంతో ప్రేమతో, ఎంతో కరుణతో, దయతో మన మధ్యకు వస్తూ ఉంటారు. ఆ వచ్చినప్పుడు కూడా తాను సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపడం అన్నది మనం బాబా జీవితం చూస్తే ఎక్కడా జరగలేదు. బాబా చిన్నప్పటి నుండి మనకు లార్డ్ మెహర్‌లో ఉన్న ప్రతి ఒక్క ఉదంతం చూసినా కూడా ఆయన పుట్టినప్పటి నుండి ఆయన శరీర త్యాగం చేసే వరకు కూడా ఏ క్షణాన కూడా ఆయన ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క ఆహ్, ఆహ్, అవతార కార్యక్రమాన్ని తాను సజావుగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నా కూడా ఎన్నో బాధలు అనుభవించారు బాబా. ఆ ప్రతి ఒక్క నిమిషం చూస్తూ ఉంటే ఆయన చేసిన మస్తు పనుల్లో కానీ, ఆయన చేసిన ఉపవాసాల్లో కానీ, ఆయన చేసిన ఏకాంతవాసాల్లో కానీ, ఆయన పడిన బాధ అంటే శారీరక బాధ 2 సార్లు యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఆయన పడినటువంటి ఆ శారీరక బాధ, ఇవన్నీ చూస్తే ఆయన కష్టపడడానికే వచ్చారు అన్నది మనకు చాలా కరాఖండిగా ఇక్కడ అర్థమైపోతుంది. ఆ జీవన చరిత్ర చూస్తే బాబా యొక్క జీవన చరిత్ర చూస్తే జరిగిన ఉదంతాలన్నీ మనం కనుక గమనిస్తే, ఏ నిమిషం కూడా ఆయన సంతోషంగా ఉన్నది లేదు. ప్రతి నిమిషం కూడా ఆయన ఈ మా మానవాళి యొక్క ఆ భారాన్ని ఎలా తగ్గించాలి, ఆ మానవుల గమ్యానికి ఎలా చేర్చాలి అన్నదానికే ప్రణాళికలు వేస్తూ ఆయన తన విశ్వకార్య భారాన్ని మోసారు అన్నది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ చూసినప్పుడు కనీసం మన బాధనైనా ఆయన మీద మోపకుండా, మనం కనీసం జాగ్రత్తగా ఉంటూ, మన చేతనైనంత సహాయం బాబాకు చేయవచ్చు అన్న ఆలోచనతో మనం జీవితాన్ని గనుక నడపగలిగితే, మన వంతు ఆయనకు మనం సహాయం చేసిన వాళ్ళం అవుతామేమో అని నాకు అనిపిస్తుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. నర్మద గారు చాలా చక్కటి విషయాలు బాబా యొక్క కరుణ మన మీద ఎలా కురిపిస్తారనే విషయాలని మీరు 3 ఉదంతాలని మాకు చాలా చక్కగా తెలియజేశారు. నిజంగానే భగవంతుడు తను మానవ రూపం తీసుకుని భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు పడతాడో, మానవులకి ఎలాంటి కరుణను చూపిస్తాడనే విషయాన్ని మీరు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములు మీకు. బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఒక సంకీర్తన చేస్తారా ఏమన్నా? జై బాబా. జై బాబా అండి. ఒక్క నిమిషం. ఆ, తర్వాత శేషారత్నం గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయనా. మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయనా. తను మనములు అర్పణ చేసే చక్కనైన సాధన. తను మనములు అర్పణ చేసే చక్కనైన సాధన. మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయనా. ప్రేమే దైవ స్వరూపం ప్రేమావతారం. ప్రేమావతారుని స్మరణం దివ్యానందం. మెహరు బాబా ఆరాధనలో పొందేటి భాగ్యము 10 మందికి పంచిన నాడే ఆత్మానందము. 10 మందికి పంచిన నాడే ఆత్మానందము. మెహరు మెహరనే నామ స్మరణ
తేనె కన్న తీయనా మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా తను మనములు అర్పణ చేసే చక్కనైన సాధన చింతలతో మై మరపు చింతలను బాపు వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము అంతరంగమలరించి దివ్య జీవనము చూపి శాశ్వత చెలికానిగా నడిపే దైవము శాశ్వత చెలికానిగా నడిపే దైవము మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా తను మనములు అర్పణ చేసే చక్కనైన సాధన వేకువ నిద్ర లేచి బాబాను తలచి దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము ప్రభు స్థితి పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి దినచర్యను ప్రారంభించే మన జీవితమే సౌభాగ్యము మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా తను మనములు అర్పణ చేసే చక్కనైన సాధన తను మనములు అర్పణ చేసే చక్కనైన సాధన అవతార్ మెహర్ బాబా కీ జై జీ బాబా నర్మద గారు చక్కటి కీర్తనలు ఇచ్చారు. ధన్యవాదములు. బాబా విషయాలు చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.